అందరికీ శనార్థులులా ఎట్లున్నారు? మంచుకున్నారా? ఇగో మీరైతే మంచిగానే ఉన్నారని నేనైతే అనుకుంటాను. కానీ నేనైతే ఇవాళ మీకోసము కిరాక్ వార్తలను అయితే పట్టుకొని వచ్చిన. మరి ఆ కిరాక్ వార్తలు ఎట్లుంటాయంటే, ఇగో రైతుల కష్టాలు, గాసారు ఏం చేసిండు, గీసారు ఏం చేసిండు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఒకప్పుడు ఏం జరిగింది అనే ముచ్చట్లనైతే నేను మీ ముంగటి పట్టుకొని వచ్చిన కదా. ఈ ముచ్చట్లు చెప్పేందుకైతే నేనైతే రెడీగా ఉన్నలా. వినేందుకు మీరు రెడీనా? మరి చలో. ఇగోనులా తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి చెప్పాలంటే మస్తు అధ్వానంగా తయారైందట రైతుల పరిస్థితి. ఎందుకంటే ఇగో అట్లున్నదట. మరి ఇప్పుడు ఇగో ఏం లేదులా, మన మక్తల్ నియోజకవర్గం ఉన్నది కదా, గా మక్తల్ నియోజకవర్గం కాడనైతే రైతులు పాపం ఊట్కూరు అనే జాగుంటది. గా జాగాల రైతులు 3-4 దినాల సంది పడిగాపులు కాసినా కూడా వాళ్ళ పనే అయితలేదట. వాళ్ళు వేసుకపోయిన లోడ్ను తీసుకుంటలేరట. ఇగో రోజుకు 50 ట్రాక్టర్ల లోడ్ మాత్రమే తీసుకుంటాము. ఇగో ఎక్కువ తక్కువ తెచ్చిరనుకో అవి మేము తీసుకోము, వాటికి మాకు సంబంధం లేదు అని చెప్తున్నారంట అక్కడున్న అధికారులు. ఇది న్యాయమా ఉల్లా? పాపము రైతులు సంపాదించి పెడితేనే కదా మనం అందరం ఇంట్లో కూర్చొని పుష్టిగా తిని మంచిగుండేది. అట్లాంటి రైతులకైతే న్యాయమే లేకుండా పోతున్నదట ఈ తెలంగాణ రాష్ట్రంలో అని కొంతమంది అంటున్నారులా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా. అరే ఈయన ఊక కూర్చొని వార్తలు చెప్పక గోయిందా అని ఎందుకంటాడు అనే డౌట్ మీకు రావచ్చు నుల్లా. ఎందుకంటే ఇగో మన ఢిల్లీ సీఎం ఉన్నాడు కదా, గదేనుల్లా మాజీ సీఎం అని చెప్పాలి. ఎందుకంటే రాజీనామా చేసిండు కదా అరవింద్ కేజ్రీవాల్ సారు. ఇక ఈ అరవింద్ కేజ్రీవాల్ సార్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకొని సతీ సమేతంగా మంచిగా మొక్కుకున్నాడు. ఇక సార్ ఏం మొక్కుకున్నాడో ఏమో కానీ ఇక మునుపు లెక్క ఇప్పుడైతే కావద్దు, మునుపు ఎట్లున్నామో ఇప్పుడైతే అంతకు మించి మంచుకుండాలే అని అనుకున్నాడో ఏమో కానీ సార్ అయితే కుటుంబ సమేతంగా వచ్చి శ్రీవారిని అయితే మంచిగా దర్శించుకున్నాడులా. और सबके भलाई के लिए, सबके सुख स्वास्थ्य के लिए, सबकी मनोकामना पूरी हो, सब लोग सुखी रहें, हमारे देश की तरक्की हो, दिल्ली की तरक्की हो, इसके लिए भगवान से प्रार्थना। Sir, today is Children's Day. What do you feel for any Indian children? बच्चे खूब पढ़े लिखें, बच्चे आगे बढ़ें, यही मेरी प्रार्थना है. Nehru birthday today. It is celebrated as a Children's Day. Okay. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఎవరుల్లా? గైనే మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి సారు. కాకపోతే ఈ సీఎం సీట్ ఎక్కేదందుకైతే మేమే కారణము. ఇవాళ మేము లేనిది గైన సీఎం కుర్చీ ఎట్లెక్కుతాడు? అయినా ఈ లగచెర్ల ఘటనల మా బంజారా బిడ్డను అరెస్టు చేసుడైతే మాకైతే మంచిగా అనిపిస్తలేదు. అయినా ఇట్లా అక్రమంగా అరెస్టు చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎటుపోయిండు? మా బంజారాలకు గిదేనా మీరిచ్చే ఇలువ అనుకుంటా ఒక శైవలాల్ సంఘానికి చెందిన వ్యక్తి అయితే బంజారా బిడ్డ ఘోరంగా గరమవుతున్నాడులా సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద. మరి ఆయన ఎందుకు గట్లా గరమవుతున్నాడు, ఏ ముచ్చట మీద గరమవుతున్నాడో మనమైతే తప్పకుండా చూడాలి కదా. ఈరోజు రోడ్డుకొండ తండ కొడంగల్ నియోజకవర్గంలో బలవంతంగా మా లంబాడీల దగ్గర నుంచి భూములు లాక్కోవాలని ప్రభుత్వం ఏకాభికిన ఆ తండ మీద పడి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఫార్మ్ హౌస్ని ఏర్పాటు చేయాలని విపరీతమైనటువంటి భయాలను గురి చేసి లాక్కోవాలని చూస్తామని దీన్ని శివరాజసేనగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. యావత్ తెలంగాణలో ఉన్న బంజారా సమాజం మొత్తం వారికి బాసలుగా నిలుస్తాం. రేవంత్ రెడ్డి గారికి ఫుట్బాల్ అంటే బాగా ఇష్టమేమో అని చాలా సందర్భాల్లో విన్నాం. ఈ ఫుట్బాల్ ఆట మామూలుగా కాదు, గుర్తించాల్సింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంతో కొట్లాడి ₹1 ఎక్కువ నిధులు తెచ్చుకో. ఇంకా నీకు చేతనైతే నీకు ముఖ్యమంత్రి కూర్చోబెట్టిన నమ్మడం మీద నీ ప్రతాపం కాదు, నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు అంటే మేము పెట్టిన భిక్ష, ఇది మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తున్నాం. మా భూములు ఎందుకు గుర్తుకోవాలని చూస్తా ఉన్నారో ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కూడా కాదు. మిమ్మల్ని భిక్ష ఇచ్చిన మా బంజారా జాతిని అంచాలని, భయభ్రాంతులకు గురి చేయాలని, అమాయకులైన లంబడోల గొంతు నొక్కాలని చూస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ కుర్చీ శాస్త్రం అనుకోకు, నీ ముఖ్యమంత్రి కుర్చీ శాస్త్రం అనుకోకు. బిడ్డ నేను ఎక్కించుడు ఎంత సులువు అనుకుంటున్నావు, ఎంతో కష్టం ఉన్నది. మా జాతిని విస్మరిస్తున్నావు. మా జాతికి ఇప్పటికే నువ్వు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడమే కాక అవమానిస్తున్నావు. అయినా మా భూములను లాక్కోవాలని మా మీద దాడులు చేసి మా మీద ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు.
ఇగో గియ్యులా అడికి రాక వార్తలు మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ మల్క నేను మీ ముంగల్కి వస్తా ఉంటా మరి. షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.